పెద్ద పనేం కాదు. నన్ను కన్నెరికం చేస్తున్న మీ ముద్దుల మనవడు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయాలి. ఆయనకి ఏదైనా జరిగితే ఆ ₹1 కోటి నాకొచ్చేటట్టు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని నాకివ్వాలి. ఏం కండిషన్ పెట్టావు? ఏనుగు సచ్చినా లక్ష బతికినా లక్ష అంటారు. మా అన్నయ్య విలువ ₹1 అన్నా, నీ విలువ ₹1 అన్నా. చెయ్యి నోరుమోయిరా. ఏం చేద్దామంటావరా? నాయనమ్మా, ప్రియా ఇన్సూరెన్స్ కదా అడుగుతుంది. అవునరా ప్రియా, 1 కోటి కాదు 2 కోట్లకి ఇన్సూరెన్స్ చేయిస్తాను. కానీ నాకు కాదు, నా పెళ్ళాన్ని చేయిస్తాను. అది కాని టపా కట్టేస్తే ఆ 2 కోట్లు నీకొచ్చేట్టు చేయిస్తా, సరేనా? నేనంత పిచ్చికోనను కాదు సుందరవదన. అసలు మహాలక్ష్మికి నాకు ఏమిటి సంబంధం? బాగా అన్నావు. గోమాతకి గోడ మీద పిల్లికి సంబంధం ఏంటంటావు? నీకు డైలాగులు ఎక్కువ వస్తున్నాయి, నొర్రకుతా. నేనే గోప్యంగా కింద మీద పడి ప్రియను ఒక దారికి తెచ్చుకుంటుంటే మధ్య తీతులా నీకోలంటా? సరే ప్రియా, నేను 103 సంవత్సరాల 7 రోజులు బతుతాను, నాకు ఏవి కాదు. అచ్చా, అన్ని సంవత్సరాలు అంత గ్యారంటీగా బ్రతుకుతానని ఎలా చెప్పగలుగుతున్నావు? వారపత్రికల్లో జోస్యం రాశాయన అదే చెప్పాడు. అంతేకాదు, పొద్దునే టీవీలో జాతకాలు చెప్పేవాడు కూడా అదే రకంగా చెప్పాడు. ఇంతమంది చెప్పాక ఇంకా భయం ఎందుకురా? కానీ ఆ కాగితాలేంటో తెప్పించి సంతకాలు పెట్టి ఇచ్చేయి. అయితే రెడీగా ఉండండి, ఇన్సూరెన్స్ ఏజెంట్ రమ్మని చెప్పాను. ఓహో, ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నావు అన్నమాట. నేను ఒప్పుకుంటానని ఎలా ఊహించావు? మీ కక్కుర్తి, మీ నాయనమ్మ ఆత్రం చూశాక ఆ మాత్రం కనిపెట్టలేనా? ఓహోహోహో, ఆ రూట్ లో వచ్చావా మన్మథ? హలో, నేనే. నువ్వా? ఎక్కడి నుంచి? ఏమండి, ఫోన్ ఎవరో చెప్పలేదు. మగాళ్ళన్నాక 1,00,000 మందితో కనెక్షన్లుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? అది కాదండి, వచ్చిన ఫోన్తో మీరు టెన్షన్ పడుతున్నారు, అందుకే టెన్షనేగా? నేనే చావలేదా? ఏమండి, ఎందుకంటే అంతంత మాట్లాంటారు? అన్నంత మాత్రం నేను చావలే. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత నీకెవరో ఫోన్ చేశారట? ఎవరు చేశారు, ఎందుకు చేశారు? కోడల వైపు చూస్తావేరా? అడుగుతుంది నేను. నాన్నగారు అడుగుతుంటే సమాధానం చెప్పవేం బాబు? అగో, ఎక్కడికి రా వెళ్తున్నావు? ప్రశాంతంగా పేపర్ చదువుకోవడానికి. అంటే ఇక్కడ నీ ప్రశాంతతకి ఏమడ్డొచ్చింది? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలిగా. అసలు జవాబు చెప్పలేని విషయమా? తరంగిణి, భార్య అనేది భర్త సమస్యలు ఏమైనా ఉంటే పంచుకోవాలి గాని 10 మందికి చెప్పి పబ్లిసిటీ చేయడం కాదు. నేను మీ నాన్న
ఆ 10 మందిలో 2, అవునా? అమ్మా, దాంపత్యంలో 1,00,000 సమస్యలుంటాయి. అవి భార్యాభర్తల మధ్య నీటి బుడగల్లా కొన్ని క్షణాలుండి ఆ తర్వాత మాయమవుతాయి. అలాంటి సంఘటన జరిగితే వాటి విషయాల్ని కన్నవాళ్లు కూడా పరాయి వాళ్ళు అనుకుని వాళ్లకు కూడా చెప్పకూడదు. దాన్నే సంసారపు గుట్టు అంటారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించకండి. రాత్రి మీకొచ్చిన ఫోన్ గాని ఆ తర్వాత మీ ప్రవర్తన గాని మనిద్దరికీ సంబంధించింది కాదు. ఆ విషయాన్ని చెప్పకుండా ఏదో మలుపు తిప్పడానికి ప్రయత్నించకండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎవరా ఫోన్ చేసిన మనిషి? మీకు తెలియని మనిషి. పోనీ నీకు తెలుసుగా? నాకు తెలీదు. తెలియకపోతే మీలో అంత కలవరం ఎందుకు? పెళ్ళైన ఎన్నాళ్లలో మీ మొహంలో అంత కంగారు నేను చూడలేదు. తరంగిణి, అది కంగారు కాదు, భయము కాదు. మంచి నిద్రలో లేవడం వల్ల నీకు అలా అనిపించుండొచ్చు, అంతే. సరే, నీ మాటే నిజమనుకుందాం. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పొచ్చుగా? అమ్మా, చెప్పానుగా అదెవరో నాకు తెలియదని. తెలియకపోతే నువ్వా అని అంత ఆశ్చర్యపోయారెందుకు? చెప్పరా, అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటన్నానా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఏంటి? తెలిసిన మిత్రుడు అనుకుని నువ్వా అన్నాను. అది కూడా పెద్ద అనుమానించాల్సిన విషయమేనా? సరే బాబు, నీకు తెలిసినవాడు అనుకున్నావు, తర్వాత కాదని తెలిసింది. ఇంతకీ అతను ఏం మాట్లాడాడో చెప్పొచ్చు కదా? ఏదో బిజినెస్ విషయం మాట్లాడాడు. అర్ధరాత్రి ఎవడో ముక్కు మొహం తెలియనివాడు నీతో బిజినెస్ విషయం గురించి మాట్లాడతాడా? ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడతాడు, నీతో ఎందుకు మాట్లాడతాడు? ఏమిటన్నానా? ఏమిటి, నేను ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఎవరు నాతో బిజినెస్ విషయం గురించి మాట్లాడకూడదా? ఏమండి, మీరు బిజినెస్ గురించి మాట్లాడితే పిస్తోల్ తీసుకో ఎందుకు జాగ్రత్త పడతారు? పిస్టల్ తీసావా? పిస్టల్ తీసావంటే ఏంట్రా? ఎవడ్రా ఫోన్ చేసినవాడు? ఇప్పుడు అర్థమవుతోంది. ఏమిటన్నా అర్థమైంది? ఎవడో నా విరోధి నన్నేదో చేస్తానని బెదిరించుంటాడు. అందుకు నువ్వు నాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నావు, అవునా? కాదు నాన్న, మీరు ఊహిస్తున్నది కానే కాదు. కాకపోతే నిజం చెప్పొచ్చుగా? చెప్పండి, అసలు ఆ ఫోన్ ఏంటో చెప్పండి. వినండి, అయితే అందరూ వినండి. ఆ ఫోన్ నా పర్సనల్ వ్యవహారానికి సంబంధించింది. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతవరకు నన్ను ఎవరూ వేధించకండి. మావయ్య, ఇప్పుడు మనం ఎంత అడిగినా ఆయన చెప్పే పరిస్థితిలో లేరో. నిదానంగా నేనే తెలుసుకొని మీకు చెప్తాను. మీరు మాత్రం కంగారు పడకండి. తరంగిణి, మేము నీకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు మాకు ధైర్యం చెప్తున్నావమ్మా. అయ్యగారు, అయ్యగారు, ఎమ్మెల్యే గారు ఊరేసుకోబోతుంటే కాపాడు తీసుకొచ్చాం. నేను బాబు కూడా ఉంటే వాడిని సముద్రం పాలు చేసేవాడిని కాదు బాబు. అయ్యో, నేను చచ్చిపోతాను బాబు. ఊరుకోండి అయ్యగారు, అయ్యగారు, ఊరుకోండి. నేను చచ్చిపోతాను బాబు, చచ్చిపోతాను. వాడిని ఇప్పుడే కాల్ చేస్తాను. నాన్న, ఆగు నాన్న. ఏమిటమ్మా ఆగేది? మీ అమ్మను అన్నయ్యను చంపాడు అని తెలిసిన తర్వాత ఇంకా ఆగమంటావా? వాడిని నడివీధిలో కుక్కని కాల్చేస్తాను. వాడు బుల్లెట్ దెబ్బతో చస్తాడు, కానీ దాంతో అమ్మ అన్నయ్యల ఆత్మలు శాంతిస్తాయా నాన్న? ఒక్కసారిగా చంపితేనో జైల్లో జీవితాంతం ఉంచితేనో వాడికి ప్రాణ విలువ తెలియదు నాన్న, తెలీదు. వాడు
క్షణ క్షణం నరకయాతన అనుభవించాలి. ఆ బాధని భరించలేక వాడికై వాడే చావాలని నిర్ణయించుకొని చావాలి. అప్పుడే ఇంతమంది ఆత్మలు శాంతిస్తాయి. హలో నాన్న, నేనే గౌరీని మాట్లాడుతున్నాను. ఇంకొక వారం రోజుల్లో ఓ దుర్మార్గుల్ని ఎలా ఉక్కిరి బిక్కిరి పెట్టాలో అలా పెడతా నాన్న. నువ్వే కంగారు పడుకు నాన్న. అందరికీ శుభోదయం. గాల్లో దీపం ఆరిపోకముందే అందరూ ఇన్సూరెన్స్ చేయాలి. నమస్తే నమస్తే నమస్తే. ఏడేవడరా కీచుగాడు? చెప్తున్నాడుగా బామా, ఇన్సూరెన్స్ ఏజెంటో. ఎస్, నేనే వచ్చా, కూర్చుంటా. ఏనే మనకి ఇన్సూరెన్స్ చేయించడానికి వచ్చిన ఏజెంట్. చెప్పానుగా ఫోన్లోనే, కాగితాలతో సహా వచ్చా. కానీ కొన్ని వివరాలు ముందుగా చెప్పాలి. అడగండి, సంతోషంగా అడగండి. అసలే ఆలస్యం వచ్చి వస్తున్నాం. చావడానికి ఇప్పటికే ఆలస్యమైనట్టు మాట్లాడుతున్నారండి బాబు గారు. కొంపదీసి ఇన్సూరెన్స్ చేశాక హాయిగా చచ్చిపోయే ప్రణాళిక ఏమైనా ఆలోచించేలా చెప్పండి. నా కొంపకు ముంచుకుంటుంది. అయ్యో, ఆయన ఉద్దేశం అదేం కాదు గాని మీరు చెప్పండి. ఇన్సూరెన్స్ ఎంతకి? ₹1,00,00,000. పెద్ద బేరమే. ఇంతకీ ఎవరికండి? ఎవరి పేరునేంటయ్యా? నా పేరునే. నా ఉద్దేశం అది కాదండి, నామినీ పేరు. అంటే ఒకవేళ ఆ భగవంతుడు మీ మీద విపరీతమైన ప్రేమ చూపించి మిమ్మల్ని తొందరగా పైకి రమ్మన్నాడా అనుకోండి, ఈ డబ్బంతా ఎవరికివ్వాలి అని. ఇదిగో ఈ అమ్మాయికి, పేరు ప్రియా. చెత్తాం. ఈవిడి గారు మీ భార్య గారా అండి? కాదు, కూతురు గారా అండి? నీ కళ్ళకి ఏమన్నా మసగా? నా మనవడికి నిండా 25 సంవత్సరాలు కూడా రాలా, అప్పుడే వీడికి అంత పెద్ద పిల్ల ఎలా ఉంటుందనుకున్నావు? శ్రీవారి మొహం చూస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి చిలిపి కృష్ణలీలలు చేసే ఫేస్ లో ఉంటే అలా అనేశానండి. ఈ పిల్ల కాదు. అయితే చెయ్యరా ఏంటి? రూల్స్ ఒప్పుకోవండి. బోడి రూల్స్ మాకు అలాంటివేవీ పనికిరావు. ఈ పిల్ల మాకు కావాల్సిన పిల్ల. నువ్వు చెయ్యి. అది కాదు బా అమ్మగారు. నువ్వు చెయ్యవయ్యా. సరే, వీరికి పెళ్ళయిందా? అయ్యింది. అయితే భార్య గారు ఉన్నారా? ఉన్నారు. ఆవిడిగా నువ్వు ఒకసారి పిలిస్తే ఆవిడ కూడా అనుమతిస్తే ఒక మార్గం ఉంది. దానికే ఉందండి, ఇప్పుడే పిలుస్తాను. లక్ష్మి, లక్ష్మి. ఏంటమ్మా? ఇలా రా అమ్మా. త్వరగా వచ్చే లక్ష్మి. అమ్మా లక్ష్మి తల్లి, మీ వారు ఇన్సూరెన్స్ చేసి నామినీగా ఇదిగో ఈ అమ్మాయి పేరు పెడతారట. మీకు అంగీకారమేనా? అమ్మా, తమరు ఉంటూ ఉండగా వేరే అమ్మాయిని నామినీగా పెట్టడం అంటే? నీకెందుకయ్యా? చెప్పిందిగా తనకిష్టమేనని. ఇంకా ఏం అడుగుతావో అడుగు. ఇకపోతే శ్రీమతి లక్ష్మి గారు ఒకవేళ తన భర్త అర్ధాంతరంగా చనిపోతే వారి మరణం ద్వారా వచ్చే డబ్బు ప్రియగారికి ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒక స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి రాసి ఇవ్వమనండి. దాందే ఉంది, అలాగే రాసిద్దాం. ఏంటి రాయించేది? నువ్వేంటి పోలీస్ అమ్మాయి, ప్రతిదానికి మా కొంపలోకి వస్తావు?
మరే బామ్మ, పోలీస్ స్టేషన్ కంటే మన ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటుంది. ఉంటాను మ్యాన్, ఉంటాను. ఎక్కడ నేరం జరిగితే అక్కడ ప్రత్యక్షం అవుతుంది ఝాన్సీ. అంతేకాదు, లా మాట్లాడితే లాకప్ డెత్, ఎదురు తిరిగితే ఎన్కౌంటర్. దట్స్ ఇట్. నాకు తెలుసులో. ఏంటయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం, వీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించడానికి పిలిపించారు. నామినీగా వారి భార్య గారిని కాకుండా ఇదిగో ఈ అమ్మాయిని పెట్టమన్నారు. రూల్స్ ఒప్పుకోవంటే లక్ష్మి గారి చేత నో అబ్జెక్షన్ పత్రం రాయిస్తానంటున్నారు. ముద్దు కృష్ణ, అలా అన్నావా? అన్నావండి, నా వైఫ్ నా ఇష్టం. అంత తేలిగ్గా అంటే కుదరదమ్మా. భార్య బ్రతికుండగా ఇంకో అమ్మాయిని నామినీగా పెడుతుంటే చట్టం ఊరుకోదు. ఏమిటి నీ చట్టం? అవసరమైతే ఈ పిల్లని నేను దత్తత తీసుకుంటా. అప్పుడేం చేస్తావు? దత్తత తీసుకుంటే ఆ పిల్ల నీ మనవడికి మేనత్త అవుతుంది. మేనత్త నామినీ అంటే ముసలమ్మ. అవునండి, మరీ దూర సంబంధం అవుతుంది. ఇదిగో, నీ వేషాలు నాకు తెలియక కాదు, మీ ఇద్దరి వ్యవహారం గమనిస్తూనే ఉన్నాను. నీ ట్రయల్స్, ఈ పిల్ల కండిషన్స్ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. వెర్రి వేషాలు వేస్తే బెల్ట్ తెగిపోద్ది. ఏంటయ్యా, నువ్వెలా ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోలేదండి. అయితే ఇంకెందుకు నిలబడ్డావు? వెళ్తాను మేడం. టేక్ కేర్. అయ్యో, ఇదేంట్రా బాబో, సైతాన్లా తగులుకుందేంట్రా నాయనో. దాని బొందా, ఈసారి అది స్టేషన్లో లేనప్పుడు మరో ఎల్ఐసి ఏజెంట్ని పిలిపిద్దావరా. నువ్వేం భయపడకు. అలాగా, స్టేషన్లో లేనప్పుడు మరో ఎల్ఐసి ఏజెంట్ని పిలుస్తుందా? అప్పటిదాకా నేనేం చేయాలబ్బా? దుప్పటి కప్పుకొని పడుకో. దుప్పటి కప్పుకొని పడుకోవాలా? భలే నవ్వింది నా భార్య. అన్నా, ఆఖరికి నీ లైఫ్ నవ్వుల పాలైపోయిందన్నా. భలే చెప్పావురా. ఏది చెయ్యవు? చదువాపై ఆలోచిస్తున్నావు? అక్క, చిలక చూస్తే నిజమవుతుందా? చిలక జోష్యం ఏంట్రా, చూపించుకున్నావా? నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? చిలక చూస్తే నిజమవుతుందా లేదా చెప్పు. నిజం అవుతుందంటారా? ఎవరా, భోజనాలు చేసి చదువుకోవచ్చు కదా. నాన్నొచ్చాక భోంచేస్తానమ్మా. అమ్మా, వీడికి పెద్ద సందేహం వచ్చిందమ్మా. ఏంటమ్మా? చిలక జోష్యం నిజంగా జరుగుతుందా అని అడుగుతున్నాడు. ఎరా, ఈ ఏడు మంచి మార్కులతో పాస్ అవుతానా లేదని చిలక జోస్యం చెప్పించుకున్నావా? లేదమ్మా, అక్కయ్యకి ఆడపిల్ల పుడుతుందా లేక మగపిల్లడు పుడతాడా అని తెలుసుకోవాలని జోష్యం చెప్పించుకున్నానమ్మా. కోయదొర దగ్గరేనా? అవునమ్మా, కోయోడు దగ్గరే. ఫుట్పాత్ మీద బోన్ లో చిలకని పెట్టుకుని కూర్చున్నాడు. అవునరా, నేను చిన్నప్పుడు చూపించుకున్నాను. నిజమైందమ్మా? నా పెళ్లికి ముందు పక్కింటి పిల్లలతో తిరునాళ్ళకి వెళ్లి అక్కడ చిలక జోస్యం చెప్పించుకోమని అంతా గోల చేస్తే ఓ పావలా ఇచ్చి చూపించుకున్నాను. ఏం చెప్పాడమ్మా? చెప్పడం కదే, వరుసగా కవర్లు పేరుస్తారు. మనం డబ్బివ్వగానే ఆ చిలక ఒక్కో కవరు తీస్తుంది. ఆ కవర్లో రకరకాల ఫోటోలుంటాయి. ఆ ఫోటోలు చూసి కోయిదర కళ్ళు మూసుకొని గడగడా చెప్పేస్తాడు. ఏం చెప్పారమ్మా? ఏదో చెప్పాడారా? అమ్మా 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 అమ్మా, ఏం దేవుడొచ్చాడమ్మా? ఏం చెప్పాడమ్మా? చెప్పమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. చెప్తాను గాని కూర్చో. చెప్పు. సీతారాముల ఫోటో వచ్చింది. అది చూసి రాములోరంత మంచి మనిషి భర్తగా వస్తారు, వచ్చే పున్నమ నాటికి లగ్గం అయిద్ది,
ఆ రాముల వారి మీద ఆనా అని చెప్పాడు. అంటే ఏమైందమ్మా? కోయిదర మాట నిజమైందిరా. నెల రోజుల్లో మీ నాన్నగారి సంబంధం ఖాయమైంది. తమ్మిడి కట్నం తీసుకోకుండా మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకున్నారు. అమ్మా, అయితే కోయిదొర చెప్పింది నిజమవుతుందా? ఏమిట్రా, ఏం చెప్పాడు?